ప్రస్తుతం వరద గోదావరి నిలకడగా ఉన్నప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం అంతా కూడా దిగువెళ్తుంది. అయితే భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ ఉధృతంతా కూడా లంక గ్రామాలకి చేరుకోవడానికి ఇంకా అంటే ఎగువ నుంచి వస్తున్నట్టు వరద ప్రవాహం అంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి లంక గ్రామాలకు చేరుకుంటుంది. ప్రస్తుతం లంక గ్రామాలకి ముంచెత్తడంతో అక్కడ పడవల్లోంచి స్థానికంగా చాకలిపాలెము కనకాయిలంక ఉన్నటువంటి ఏదైతే కాజ్వే ఉందో కాజ్వే పూర్తిగా నీట మునిగిపోవడంతో ఇక్కడ మనం చూస్తున్న ఈ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాజ్వే అంటే వంతెన మించి లోపలికి వెళ్ళే రూట్ అంతా కూడా పూర్తిగా గోదావరి ఈ పాయకి సంబంధించి కలిసిపోవడంతో లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వెనక చూసుకున్నదంతా కూడా కనకాయిలంక అంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి కలిపేటువంటి ఈ గ్రామాల రాకపోకలు పూర్తిగా పడవల్లో కొనసాగుతున్నాయి. అంటే ఈ సమస్యకు సంబంధించి స్థానికులు ఏమన్నారు అడిగి తెలుసుకుందాం. అంటే నాకు ఓటు వచ్చిన మొదల నుంచి ఈ రోజు వరకు కూడా మేము కాజ్వే నిర్మాణం చేస్తామనే మాట అనే వ్యక్తి ఎవరు లేరు. ఆ కాజ్వేకి మాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి కాజ్వే నిర్మిస్తామని ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాత్రమే. వరదలు ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇలాగే బోట్ల మీద ఇంత ముందే అయితే ఒత్తిడి లేదండి. మామూలు దిగి వెళ్ళిపోవడం అలాగా ఇక్కడ ఉండిపోయి వాళ్ళ పడాల మీద వెళ్ళిపోవడం వల్ల మేము నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో వెళ్ళి పశువులు కూడా తీసుకొచ్చినటువంటి ఘటన కూడా ఇక్కడే చూసాము. స్థానికంగా ఉన్నటువంటి నేతలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నిన్న కలిసి ఇక్కడ సమస్యలను తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాజ్వే నిర్మాణం చేపడతానని మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితిగా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం వరద గోదావరి ఇంకా నిలకడగా ఉంది కానీ ఉరకలేస్తూ పరిగెడుతున్నటువంటి పరిస్థితి కోనసీమ లంక గ్రామాలు. ప్రస్తుతం మనం కనకాయిలంక గ్రామంలో ఉన్నాము. నడువులోతూ వరద ప్రవాహంలో పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి ఒకసారి పక్కనే ఇల్లు కూడా చూడొచ్చు పూర్తిగా నీట మునగడంతో ఇళ్లలోంచి బయటకు రానటువంటి పరిస్థితి లంక గ్రామాల్లో ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి లంక గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అంటే గోదావరి రివీట్మెంట్లు కానివచ్చు లేదంటే కాజ్వేలు కానివచ్చు ఇవి ఎన్నాళ్ళ నుంచో ఒక కలగానే మిగిలిపోతుంది అనేది లంక గ్రామ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం పడవల్లో ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. వరద కాలంలో పూర్తిగా రోడ్లకి ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో కాజ్వేలు నీట మునగడంతో వాళ్ళు వెళ్ళేటువంటి మహిళలు కానివచ్చు చిన్నపిల్లలు కానివచ్చు ప్రస్తుతం వాళ్ళ పడవల్లోనే ప్రయాణం చేస్తూ వెళ్తుంటారు. గ్రామస్తులతో పాటు అంటే పక్క గ్రామాలకు సంబంధించినటువంటి బంధువులు ఉంటారు కాబట్టి ఆ సమయాల్లో వీళ్ళు వరద సహాయానికి సంబంధించి నిత్యావసరాలతో పాటు వాళ్ళకి కావాల్సినవి అంటే వారం నుంచి 10 రోజుల పాటులో వరద ప్రవాహంలోనే గడపాల్సి ఉంటుంది. అంటే శాశ్వత పరిష్కారంగా ఇది ఒకటి చూపాలి. వరదలు వచ్చినప్పుడే కాదు ఏదైనా అంటే ప్రక్షాళన దిశగా ఈ లంక గ్రామాలు వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ సంబంధించినటువంటి కనకాయిలంక చాకలపాలెంతో పాటు పక్కన ఉన్నటువంటి నాగులంక కానివచ్చు అలాగే పొచ్చలంకతో పాటు టీ గన్నవరం మండలానికి సంబంధించినటువంటి అటు అప్పనపల్లి కానివచ్చు అప్పనరాములంక అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. పశువులను ఇళ్లలోనే కట్టేసుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మూగ జీవాలను కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసరాలతో పాటు స్థానికంగా గోదావరి చుట్టూ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలనేది కోనసీమ లంక గ్రామ ప్రజల కళ అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కోనసీమ లంక గ్రామాల్లో ఉన్నాము. లంక గ్రామాల్లో లంకలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా వరద నీరు ముట్టడించింది. అటు కనకాయిలంకలో ఇప్పటికే జల దిగ్బంధంలో ఉంది. దాదాపుగా కొన్ని వందల కుటుంబాలు. ఇటు ఏదైతే నాగుల్లంక అలాగే పొచ్చలంక సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఇళ్లలో కూడా నీరు చేరిపోయింది. అయోధ్యలంకతో పాటు లంక గ్రామాల్లో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం లంక గ్రామాలకు సంబంధించి నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో అదనంగా వేసుకున్నటువంటి పై అంతస్తుకి వాళ్ళంతా కూడా సామాగ్రి తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఈ లంక గ్రామాలకు సంబంధించి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి చూడు ఇక్కడ మొత్తం ఇళ్ళని మునిగిపోయినాయా పంట పొలాల పరిస్థితి ఏంటి అన్న? అయోధ్యలంక కనకలంక పొచ్చలంక అన్నీ మునిగిపోయాను. అన్నీ మునిగిపోయాను. అంటే ఇంకా తగ్గుతుందన్నారా వరద? ఇప్పుడు పెరిగితే మరి ఎన్ని రోజులు ఇలాగా మీరు నీళ్ళలో ఉండాల్సి ఉంటుంది? తగ్గపోతే అలాగ ఉంటుందండి. తగ్గపోతే అలాగ ఉంటుందండి. ఎలాంటి అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారు వరద వచ్చినప్పుడు? ఎలాంటి కష్టాలు పడుతుంది? అయ్యి బాబు చాలా బాధపడిపోతున్నామండి. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలో కలిసే క్రమంలో వశిష్ట వైనతయ్య వృద్ధ గౌతమి గోదావరి నదులతో పొంగినటువంటి వరద నీరంతా కూడా ఇక్కడ లంక గ్రామాల పొలాలని ఇంటిని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రాజోలి దివి ఇలాగ అయోధ్యలంక పశ్చిమ గోదావరి జిల్లా అనుకున్నటువంటి అయోధ్యలంక పొచ్చలంక అనేక గ్రామాల్లో ఇదే లంక గ్రామాలకు సంబంధించిన పరిస్థితి. ప్రస్తుతం వరద ప్రవాహంలోనే వాళ్ళు ఏదైనా నిత్యావసరాలకు కానీ లేదన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ఇదే ప్రవాహం నుంచి లోపలికి ఈ గ్రామంలోకి వెళ్లాల్సినటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు మొత్తం కనెక్టివిటీ అంతా కూడా వరద ప్రవాహం చేరిపోవడంతో ఈ రకంగా మహిళలతో పాటు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది లంక గ్రామస్తులు ఉన్నారు. అంటే ఎన్నేళ్ల నుంచి సమస్య మీకు సమస్యల పరిష్కారం అవుతున్నాయి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి లంకలో? సమస్యలు మా చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాయండి. మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అంటే మాకు ఈ వంతుని ఎదర ఒక 7 అడుగులు హైటు వంతుని ఎత్తండి కొంత ఇబ్బంది ఉండదు మాకు. స్కూల్ పిల్లలు అయ్యి మొక్కల్లో వచ్చినా వెళ్ళిపోతారు.
లేకపోతే ఇంకో అలా కాళ్ళకు నీళ్ళు వచ్చిన వెంటనే సుమారు ఎంతమంది లోపల ప్రజలు ఉంటారు లంక గ్రామాల్లో? ఇల్లు ఉంటాయి, ఏదైనా అత్యవసర వైద్యానికి సంబంధించి మీకు పాము విషసర్పాలు వస్తుంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఒక 150 కొంపలు ఉంటాయండి ఇక్కడ. ఇవి ఒక రావిలంక, అవతల అయోధ్యలంక, అది ఇది కలిపితే పంచాయతీ ఒకటి అంటే చాలా ఉంటాయి. అంటే మరి మహిళల పరిస్థితి ఏంటి? పెద్దోళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఈ వరదలు అందరికీ కష్టమండి. ఎవరికి ఇంకా రేత్రి అయిందంటే మళ్ళీ మాకు భయం వేస్తుందండి, మళ్ళీ పొద్దుట దాకా ఏమో ఎలా ఉంటుందో ఏంటో అనేసి. ఇప్పుడు కొంచెం తగ్గిందండి, దేవుడి వల్ల తగ్గిపోతే పర్లేదు సార్. ఇది ప్రస్తుతం టీవీ 9 వాళ్ళకి ధన్యవాదాలు సార్. లంక గ్రామాల బాగా తీస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారు, ఇలాగే చేయండి మీరు కూడా. ఇది ప్రస్తుతం లంక గ్రామాలకు సంబంధించి అంటే వరద తగ్గుముఖం పడితే పర్వాలేదు, కానీ ఒకవేళ పెరిగితే కనుక మా కష్టాలు ఇంకా తీర్చేవాళ్ళు అనేది ఎవరు ఉండదు. ప్రతిసారి అంటే అధికారులకు చెప్తున్నాము, వంతులు వేస్తామన్నారు, కాజువేలు వేస్తామన్నారు. ఈసారి ఖచ్చితంగా అయ్యి తీరుతుంది, కాజువేలు వంతెనలు నిర్మిస్తారు అనేది మాకు ఆశగా ఉందనేది లంక గ్రామ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మహిళలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వరద ప్రవాహంలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వరద నీటిలోనే ప్రస్తుతం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పైన వరద ప్రవాహం తగ్గినప్పటికీ దిగువకి ఇంకా వెళ్తూనే ఉంటుంది ఒక 2-3 రోజులు. ఇది లంక గ్రామాల్లో పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కోనసీమ జిల్లా లంక గ్రామం నుంచి.